తిరుమలలో చీమల పుట్టలో శ్రీనివాసుడు పూర్తి దివ్య చరిత్ర. భక్తులారా, నేడు మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం గురించి తెలుసుకుందాం. ఈ కథ ప్రారంభం వైకుంఠంలో జరుగుతుంది. ఒకసారి మహర్షులందరికీ ఒక సందేహం వచ్చింది. త్రిమూర్తులలో యజ్ఞఫలాన్ని ఎవరికి సమర్పించాలి? బ్రహ్మకా, విష్ణువుకా, శివుడికా? ఈ సందేహాన్ని తీర్చడానికి భృగు మహర్షిని పంపించారు. మొదట బ్రహ్మదేవుని వద్దకు వెళ్లాడు. తర్వాత శివుని వద్దకు వెళ్లాడు. చివరికి వైకుంఠానికి చేరుకున్నాడు. ఆ సమయంలో మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో కలిసి ఉన్నాడు. భృగు మహర్షి కోపంతో వెళ్లి విష్ణుమూర్తి వక్షస్థలాన్ని కాలితో తన్నాడు. అయినా విష్ణుమూర్తి కోపపడలేదు. మహర్షీ, మీ పాదానికి ఏమైనా గాయమైందా అని వినయంగా అడిగాడు. కాని ఈ సంఘటన మహాలక్ష్మీదేవికి చాలా బాధ కలిగించింది. ఎందుకంటే విష్ణుమూర్తి వక్షస్థలంలో ఆమె నివసిస్తుంది. తన నివాసాన్ని అవమానించారని భావించి మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్ళిపోయింది. మహాలక్ష్మీ వియోగంతో విష్ణుమూర్తి కూడా బాధపడ్డాడు. ఆమెను వెతుకుతూ భూలోకానికి వచ్చి శేషాచల పర్వతాలపై తపస్సు చేయడం ప్రారంభించాడు. అప్పుడు ఆయన శ్రీనివాసునిగా అవతరించి ఒక పెద్ద చీమల పుట్టలో నివసించసాగాడు. రోజులు గడిచాయి. స్వామివారు ధ్యానంలో ఉండటంతో ఆహారం తీసుకునేవారు కాదు. ఈ పరిస్థితిని చూసిన బ్రహ్మదేవుడు, శివుడు ఒక దివ్యలీల చేయాలని నిర్ణయించారు. బ్రహ్మదేవుడు గోవుగా, శివుడు దూడగా అవతరించారని పురాణాలు చెబుతాయి. ఆ గోవును ఒక రాజు గోశాలలో చేర్చారు. ప్రతిరోజూ గోవులను మేపడానికి అడవికి తీసుకెళ్లేవారు. కాని ఆ దివ్యగోవు మాత్రం నేరుగా శ్రీనివాసుడు ఉన్న చీమల పుట్ట దగ్గరకు వెళ్లేది. అక్కడ నిలబడి తన పాలను స్వయంగా పుట్టపై కార్చేది. ఆ పాలు చీమల పుట్టలోకి వెళ్లి స్వామివారికి ఆహారంగా చేరేవి. ఇలా ఎన్నో రోజుల పాటు జరిగింది. ఒకరోజు రాజు గమనించాడు, ఈ గోవు ఎందుకు పాలు ఇవ్వడం లేదు అని. అప్పుడు గోపకుడికి ఆ గోవును వెంబడించమని ఆదేశించాడు. మరుసటి రోజు గోపకుడు రహస్యంగా వెనకాల వెళ్లాడు. అడవిలో జరిగిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. గోవు చీమల పుట్టపై పాలను ధారగా సమర్పిస్తోంది. కోపంతో అతడు గొడ్డలిని ఎత్తి గోవును కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే గోవును రక్షించడానికి శ్రీనివాసుడు వెంటనే పుట్టలో నుంచి బయటకు వచ్చాడు. గొడ్డలి దెబ్బ గోవుకు తగలకుండా స్వామివారి తలకు తగిలింది. దాంతో రక్తం కారిందని పురాణ కథనం చెబుతుంది. ఆ దివ్య దృశ్యాన్ని చూసిన గోపకుడు భయంతో కుప్పకూలిపోయాడు. తర్వాత రాజుకు విషయానికి తెలిసింది. రాజు అక్కడికి వచ్చి స్వామివారి క్షమాపణ కోరాడు. శ్రీనివాసుడు అతనికి దర్శనమిచ్చి ఆశీర్వదించాడు. అప్పటి నుంచి ఆ ప్రాంతం మరింత పవిత్రంగా మారింది. తర్వాత అక్కడే స్వామివారు నివసిస్తూ భక్తులను అనుగ్రహించాడు. కాలక్రమేణా పద్మావతి దేవితో వివాహం జరిగింది. ఆ వివాహం కోసం కుబేరుని వద్ద అప్పు తీసుకున్నాడనే ప్రసిద్ధ కథ కూడా ఉంది. అందుకే నేటికీ భక్తులు హుండీలో సమర్పించే కానుకలను స్వామివారు కుబేరుని అప్పు తీర్చడానికి స్వీకరిస్తున్నారని భక్తుల విశ్వాసం. తిరుమలలోని ప్రతి రాయి, ప్రతి తీర్థం, ప్రతి అడుగు వెనుక ఇలాంటి ఎన్నో దివ్య చరిత్రలు దాగి ఉన్నాయి. అందుకే తిరుమలను కేవలం ఒక ఆలయంగా కాకుండా భూలోక వైకుంఠంగా భావిస్తారు. గోవిందా గోవిందా, శ్రీ వెంకటేశాయ నమః. ఈ దివ్య చరిత్ర మీకు నచ్చిందా? కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తిరుమల మహిమలు, ఆధ్యాత్మిక కథలు వినాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, ప్రోత్సాహమే మాకు మరిన్ని మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ. మళ్ళీ మరో అద్భుతమైన దివ్య చరిత్రతో కలుద్దాం. గోవిందా గోవిందా, శ్రీ వెంకటేశాయ నమః.